థ్యాంక్స్ అండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి, చూసారా? ఆ అమ్మాయి మీ తాలూకానా? ఆ, కళ్ళు తిరిగి పడిపోతే ఎవరో ఒక ఆవిడ వచ్చి కారులో తీసుకెళ్ళింది. అమ్మా, ఆ అమ్మాయి వెళతానంటుందమ్మా. ఏమిటో లక్ష్మి, ఆ అమ్మాయి సంగతి నాకేమీ అర్థం కావటం లేదు. ఎప్పుడు కార్తీక్ పేరునే కలవరిస్తుందమ్మా. ఇంత పెద్ద సిటీలో అతన్ని ఎక్కడని వెతుకుతాం? ఇంటి ఫోన్ నెంబరేమో ఇవ్వలేదు, ఇచ్చిన నెంబర్ పనిచేయటం లేదు. ఎవరో వచ్చినట్టున్నారు చూడు. అలాగేనమ్మా. అమ్మా, రాధికమ్మ వచ్చింది. అమ్మా, అక్క రాధిక, ఎలా ఉన్నా? బావున్నాను. మీరెలా ఉన్నారు? బావున్నానమ్మా. అప్పుడనక బయలుదేరావు కదా, ఇంత లేట్ అయిందేంటి? మధ్యలో కార్ ట్రబుల్ ఇచ్చిందక్క. అలాగా. మరి వైదేహి? కార్లో ఉంది. దా. పాప పాప పాలు పాలు కావాలా? తాము. లక్ష్మి, వైదేహిని రూమ్లోకి తీసుకెళ్ళు. సరేనమ్మా. పాపకి పాలిస్తుంది. అక్క, వైదేహికి స్థలం మార్పు కావాలన్నారు. యశోధర చెప్పింది. ఇది మాత్రమే చెప్పిందా? మరేం మాట్లాడలేదా? లేదే. వేరేదేమైనా ఉందా? అవునక్క, ఆదిత్యకి మరో పెళ్లి చేయాలని ఆలోచిస్తోంది. అందుకే వైదేహిని ఇక్కడ పంపిందేమోనని నా అనుమానం. యశోధర ఈ జన్మకు మారదా రాధిక? ప్రతి విషయాన్ని వ్యాపారంగానే ఎందుకు ఆలోచిస్తుంది? అలా ఆలోచించే ఈరోజు ఈ కుటుంబాన్ని ఈ స్థితికి తీసుకొచ్చింది. సరే, ఇది ఇప్పట్లో జరిగేది కాదులే, చూద్దాం. అమ్మా, బాల్కనీ ఉడ్చేయమంటారా? లేకపోతే ప్రణతమ్మ లేచాక? ప్రణతి ఎవరక్క?
పొద్దున్న ఫ్రూట్స్ కని మార్కెట్కి వెళ్ళాను. ఎవరో ఒక అమ్మాయి దిక్కు లేకుండా రోడ్డు మీద పడుంది. ఒళ్ళు చూస్తేనేమో కాలిపోతోంది. అందుకే ఇంటికి తీసుకొచ్చాను. నీదెంత మంచి మనసు అక్క. ఎవరా అమ్మాయి? ఎవరో ఏమిటో పాపం. ఏదో ప్రేమ వ్యవహారంలా ఉంది రాధిక. అవునా? అతని పేరే కలవరిస్తోంది. ఇంకా స్పృహలోకి రాలేదు. పడుకుని చాలాసేపు అయింది కదమ్మా, లేపమంటారా? వద్దులే, నువ్వు వెళ్ళి వైదేహిని చూసుకో. నేను వెళ్ళి లేపుతాను. రా రాధిక. అరే, ఇక్కడే ఉండాలే. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? లక్ష్మి, లక్ష్మి! వస్తున్నానమ్మా. లేవడానికి కూడా ఊపిరిలేని పిల్ల ఎటెళ్ళిందబ్బా? ఈ అమ్మాయి ఏదమ్మా? ఎక్కడికి వెళ్ళింది? నన్ను అడుగుతావేంటి? ఎటెళ్ళింది చూడు. అదిగో ఆ వాకింగ్ తలుపు తీసింది. అంటే అట్నుంచి కానీ వెళ్ళిందా? వెళ్ళుండొచ్చమ్మా, ఎందుకంటే ఆ తలుపు నేనే వేశాను. అయ్యో పిచ్చి పిల్ల, ఎటెళ్ళిందో ఏమిటో. ఏమైందండి? ఏమైందండి? నొప్పా? అయ్యో రండి కూర్చోండి. అయ్యో ఒక్క నిమిషం, నీళ్ళు తీసుకొస్తాను. వస్తున్నాను. తొందరగా ప్రాణం పోయేలా ఉంది. ఇదిగోండి, మెల్లగా తాగండి. ఇంకొంచెం. అయ్యో ఇప్పుడు ఎలా ఉందండి? కొంచెం పర్వాలేదు భువనా. మీరు చందు గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. చందు అయ్యో, నేను అనవసరంగా చందు ప్రస్తావన తెచ్చాను. ఏమండి? అయ్యో ఇప్పుడు ఏమిటండి చేయడం? ఏమైందక్క? అరే, సరైన సమయానికి వచ్చావురా. మీ బావగారు పడిపోయారా? కాలు నొప్పి. అయ్యో గుండి కదా బావగారు. హలో, డాక్టర్ సూర్య గారిని మాట్లాడేది? సార్, నేను రాఘవరావు గారి ఇంటి నుంచి మాట్లాడుతున్నాను. ఆ రాఘవరావు గారే సార్. ఆయనకు మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది సార్. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. అలాగే అక్క, డాక్టర్ గారు అర్జెంట్ గా తీసుకురామంటున్నారు. పద. సారీ. జాగ్రత్త బాబు. మెల్లగా కూర్చోండి. నెమ్మదిగా కూర్చోండి. డాక్టర్ గారు ఏమన్నారో అర్థమైందిగా. అందుకే అనవసరంగా టెన్షన్ పడకండి. మరి చందు? అయ్యో మళ్ళీ మీరు. మన నారాయణ ఆ పని మీదే ఉన్నాడండి. నిజం బాబు గారు, మీరు ఆలోచించాల్సింది మీ ఆరోగ్యం గురించి. మిగిలినవన్నీ చూడటానికి నేనున్నానుగా. మీ ఆరోగ్యాన్ని బాగు చేయడానికి నేను డాక్టర్ని కాను, దేవుణ్ణి కాను. అక్క, బావగారు నీరసంగా ఉన్నారు. మనం వెళ్ళి పళ్ళ రసం తయారు చేద్దాం. పద. చందు ఇంతవరకు ఫోన్ చేయలేదు. ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో?
చందు ఇక్కడే మిస్ అయింది. నన్ను వెతుక్కుంటూ ఇక్కడికే వస్తుంది. ఇక్కడే వెయిట్ చేస్తాను. కార్తీక్ ఎక్కడికి వెళ్ళుంటాడు? పాపం నా కోసం వెతుక్కుంటాడు. ఛా, కార్తీక్ ఫ్రెండ్ నెంబర్ అడిగి తీసుకున్నా బాగుండేది. చా, చందు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అసలు తనకి ప్లేస్ గుర్తుండి ఉంటుందా? సుధీర్ని కలిస్తే వాడు నేను కలిసి వెతకొచ్చు. వస్తానక్క. ఈ రాత్రికి ఉండి వెళ్తే బాగుండేది రాధిక. లేదక్క, ఆదిత్య బాగా డిస్టర్బ్ అయ్యాడు. వెళ్ళాలి. సరే, మళ్ళీ వస్తావుగా? వస్తానక్క. అక్క, వైదేహి రూమ్ బయట నుంచి లాక్ చేయడం మర్చిపోకు. అలాగే రూమ్లో నైఫ్ కానీ బ్లేడ్ కానీ కత్తిరి కానీ అలాంటివేవి ఉంచకు. ఎందుకంటే కోసుకునే ప్రమాదం ఉంది. నేను జాగ్రత్తగా చూసుకుంటానులే. సరే అక్క, వస్తాను. వస్తానక్క. ప్రణతి, ఏమైందమ్మా? కాచిపెంకు పుచ్చుకుంది. అయ్యో, ఎందుకమ్మా బయటికి వెళ్ళాం? రా కూర్చో. ఏంటి ఒళ్ళు వేడిగా ఉంది? జ్వరం బాగా ఎక్కువైనట్టుంది. లక్ష్మి, పసుపు తీసుకురా. లక్ష్మి, త్వరగా తీసుకురామ్మా. వస్తున్నానమ్మా. త్వరగా ఇవ్వు. ఏది కాలు చూపించు. బాగా తెగినట్టుంది. తగ్గిపోతుంది. ఏమ్మా, నొప్పిగా ఉందా? తగ్గిపోతుందిలే. మీకు చెప్పకుండా వెళ్ళినందుకు సారీ ఆంటీ. తప్పైంది, క్షమించండి. నా కోసం కార్తీక్ వెతుకుతుంటాడన్న బాధ జ్వరం కంటే ఎక్కువ అనిపించింది. అందుకే కార్తీక్ని వెతకడానికి వెళ్ళాను.
ప్రేమించిన వాళ్ళ మీద దిగులు ఎప్పుడూ ఉంటుందమ్మా. అంతకంటే మన ఆరోగ్యం కూడా ముఖ్యం కదా. పద, రెస్ట్ తీసుకుందాం. ఆంటీ, నా పేరు ప్రణతి కాదు, చందు. అంతేకాదు, మా నాన్నగారి నెంబర్ కూడా తప్పు చెప్పాను. ఆంటీ, ఇది కూడా నిజమని నమ్మట్లేదా? నిన్ను మొదటిసారి చూసినప్పుడే మంచి పిల్లవని నమ్మాను. థ్యాంక్స్ మేడం. మేడం కాదు, ఇక నుంచి పిన్ని అని పిలవాలి. కార్తీక్ గురించి రేపే ఎంక్వైరీ చేస్తాను, సరేనా? మ్, పద. ఏ ఆపు. కార్తీక్ అంటే మీరేనా? శ్వేత, సొంత ఇంట్లోకే దొంగలా వస్తున్నావన్నమాట. నేను మామూలుగానే వచ్చాను, మీరే దొంగలా నిలబడ్డారు. ఆడపిల్లవి ఆలస్యంగా వచ్చింది చాలక ఎదురు మాట్లాడతావా? రోజు రోజుకి నీలో మొండితనం పెరిగిపోతుంది. చెప్పు, ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎవరితో ఉన్నావు? అసలేం చేస్తున్నావు? వీటికి ఆన్సర్ చెప్పడం అవసరమా? తండ్రిగా అడుగుతున్నాను కాబట్టే అవసరం. చెప్పు. తండ్రిగా అడుగుతున్నారు కరెక్టే, కానీ నేనేం పసిపిల్లని కానుగా. పెద్దదానివైపోయావన్నమాట. అవును, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం సంస్కారం అనిపించుకోదు. అది తండ్రి అయినా సరే, మరెవరైనా సరే. అసలు నాకు ఒక డౌట్, మీరు నా పట్ల ప్రవర్తించే తీరు చూస్తుంటే అసలు మీరు నా కన్నా తండ్రేనా అనిపిస్తుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? కన్న తండ్రిని పట్టుకుని అలా మాట్లాడడానికి సిగ్గులేదు? గారాబం చేస్తే ఇలా తయారయ్యావు. ఇంకోసారి ఇలా మాట్లాడావో ఇంటి నుంచి గెంటేస్తాను, జాగ్రత్త. నీకు నీ కూతురు మీద నిజంగానే కోపం వచ్చిందా? లేకపోతే చూడండి, నేను దేనైనా భరిస్తాను గాని మిమ్మల్ని ఎవరైనా చిన్న మాటన్నా సహించను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు స్వామి, కానీ నా కార్తిక్ని నన్ను కలిపే బాధ్యత మాత్రం నీదే. చందు,
కార్తీక్ దేవుడున్నాడు చందు. సాక్షాత్తు ఆ భగవంతుడే నువ్వెక్కడ నాకు కనిపించావో కార్తీక్ కూడా అదే ప్లేస్లో ఉండేలా చేశాడు. నువ్వు కార్తీక్ కోసం ఏమీ తినలేదు, కార్తీక్ కూడా నీకోసం ఏమీ తినలేదు. ఇప్పుడు కలిసారుగా, హ్యాపీగా కలిసి భోంచేయండి, హాయిగా విశ్రాంతి తీసుకోండి. ఏం చేయాలో రేపు ఆలోచిద్దాం. మా సొంతూరు ఇటే మేడం. అలాగా? పెద్ద మేడం గారు వైజాగ్ వచ్చినప్పుడల్లా ఇట్నుంచే వెళ్దాం అనుకుంటాను. మేడం గారు కోప్పడతారేమోనని ఎప్పుడూ అడగలేదు మేడం. మీరు పర్మిషన్ ఇస్తే ఒకసారి వెళ్ళొస్తాను మేడం. అలాగే, వెళ్ళిరా. సరే అయితే వెంటనే వెళ్ళి మీ వాళ్ళని చూసేసిరా. మరి మీరు? పర్వాలేదు, నేను హాయిగా చెట్ల మధ్య కాసేపు కూర్చుంటాలే. గంటలో వచ్చేస్తాను మేడం. కార్ తీసుకెళ్ళు. లేదు మేడం, మా ఊరు కార్ రూట్ లేదు మేడం, కాలిబాటలే వెళ్ళాలి. అలాగే. అమ్మా సుజాత, ఎంతసేపు అలా శ్రీధరంబాబు కోసం ఎదురు చూస్తావు? అతను నిన్ను పెళ్లి చేసుకోవడానికి రావడం ఆలస్యం అవుతుందేమో గాని నిన్ను మోసం చేయడమ్మా. 2 రోజులైంది ఎంగిలిపడి. రామ్మా, భోంచెద్దు గాని. అదిగో నమస్తే టీచర్ గారు. పాపం పిల్లలకు పాఠాలు చెప్పి పాస్ చేయించే మీరు మీ ప్రేమలో ఫెయిల్ అయ్యారు. ఇదిగోండి, శ్రీధర్ మీకు ఇమ్మన్నాడు. ఎందుకో తెలుసా? మీరు టీచర్ అయి ఉండి ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? మీతో పంచుకున్న ఆనందానికి చిన్న గుర్తట. ఊరుకోరా. చూడమ్మా, ఆ శ్రీధర్ నువ్వనుకున్నంత మంచివాడు కాదు, వట్టి వెదవా. వాడికి ఇలా ఆడపిల్లలు మోసం చేయడం అలవాటే. ఇంకో సంగతి, మీరు అనుకున్నట్టు అతను ఫ్యాక్టరీలో వర్కర్ కాదు, ఓనర్. అతనికి ఇలాంటి కార్లు 10 ఉన్నాయి. కార్లు మార్చినంత ఈజీగా అమ్మాయిలను మార్చేస్తుంటాడు. ఈ డబ్బు తీసుకొని ఎక్కడికైనా వెళ్ళండి.
ఇప్పుడెలా శ్రీధర్? నాకెంత భయం వేస్తుందో తెలుసా? ఆనందించాల్సిన సమయంలో భయపడతావెందుకు? పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయినందుకు ఆనందించాలా? సుజీ, నేనేదో నిన్ను మోసం చేసినట్టు, కనిపించకుండా ఎక్కడికో పారిపోయినట్టు ఫీల్ అవుతావే? చూడు సుజాత, ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే వెంటనే మన ఇద్దరికీ పెళ్లి చేస్తారు. నేను నిన్ను ఎంత ఇష్టపడుతున్నానో ఆయనకు అర్థమవుతుంది. ఎంతసేపు? 3 రోజుల్లో వచ్చేస్తారు కదా. ప్రేమిస్తున్నట్టు ఎంతో గొప్పగా నటించావు శ్రీధర్. నా జీవితాన్ని నాశనం చేశావు, కానీ నువ్వు మాత్రం సంతోషంగా ఉన్నావు. నిన్నలా ఉండనివ్వను. యశోధరా మేడం, యశోధరా మేడం, యశోధరా మేడం, మేడం హృదయపూర్వక శుభాకాంక్షలు. శుభాకాంక్షల ఎందుకు? మనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే చందు ఆచూకి తెలిసిపోయింది మేడం. ఏంటి, చందు ఆచూకి తెలిసిందా? అవును మేడం. మరిప్పుడు తనెక్కడుంది? భయపడి వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళింది. పాప ఆ భయానికి జ్వరం కూడా వచ్చిందట. నిజంగానే ఎక్కడుందా? ఎంత మాట! నేనే స్వయంగా చందుకు ఫోన్ చేసి మాట్లాడాను మేడం. మావయ్య, తప్పు చేశాను, ఇంకెప్పుడు అలా చేయను, నీ మాటే నాకు వేదం అని కూడా అంది మేడం. ఓ వెరీ గుడ్. అందుకే ఈ శుభవార్త మీ చెవులు వేద్దామని వచ్చాను. మంచిది. చందు రాగానే వెంటనే నాకు తెలియజేయండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అలాగే మేడం. మేడం, ఈ శుభ సందర్భాన ఈ స్వీట్ తీసుకోండి. ఈవిడ నమ్మినట్ట నమ్మనట్ట? చాలా మంది క్లాస్ వాళ్ళని చూశాను కానీ ఈ హైటెక్ను మాత్రం చూడలేదు. వామ్మో, పాస్వర్డ్ కొట్టిన మ్యాటర్ బయటికి రాదు. అక్క ఐడియా ఇచ్చిందని అనవసరంగా కమిట్ అయ్యాను. కొంప తీసి నా మెడకు చుట్టుకోదు కదా. ఇప్పుడు ఏం చేయాలరా నారాయణ? ఈవిడ కుక్కలకు కూడా ట్రైనింగ్ ఇచ్చినట్టుంది. చందు, కాస్త కూర వేసుకోమ్మా. వద్దు పిన్ని. నేను వేసుకోమన్నప్పుడు వద్దని చెప్పకూడదు. లక్ష్మి, ఆంటీ, ఆ రూమ్లో ఎవరు? ఎవరో అరిచినట్టున్నారు కదా. ఎవరా ఆంటీ? ఆమె నా బంధువు. హెల్త్ బాగాలేదని ఆ రూమ్లో ఉంచా. మీరు భోంచేయండి. నిజమా పిన్ని? మరెందుకు అలా అరిచింది? పాపం ఏమైనా? తన జబ్బే అలాంటిదమ్మా. లక్ష్మి, డాక్టర్లు ఆవిడికి వాతావరణ మార్పు కావాలంటే ఊరు నుంచి ఇక్కడే తీసుకొచ్చాం, అంతే. అసలు ప్రాబ్లం ఏంటి పిన్ని? కార్తీక్, కూర చాలా బాగుంది, కాస్త వేసుకో. చందు, ప్లేట్ ముందు పెట్టుకొని అలా ఆలోచిస్తావేంటమ్మా? తిను. కార్తీక్, నువ్వు కూడా తినమ్మా. ఏంటి రాహుల్, బట్టలన్నీ ఇలా చిందరవందరగా పడేస్తే ఎలాగా? కాస్త సర్ది పెట్టుకోవచ్చు కదా. నేను మగాన్ని. సామాన్లు సర్దుకోవటం మా మగతనానికి అవమానం. చిన్నప్పటి నుంచి నువ్వేగా సర్దుతున్నావు. రేపు పెళ్ళైకి నా భార్య సర్దుతుంది. భార్య చేస్తుంది. నీకున్న గర్ల్ ఫ్రెండ్స్ ఇలాంటి పనులు చేస్తారా? చచ్చా, వాళ్ళు ఓన్లీ గర్ల్ ఫ్రెండ్స్, జస్ట్ ఫర్ ఫన్ ఓన్లీ. భార్య అంటే చందులా ఉండాలి. పర్ఫెక్ట్ హౌస్ వైఫ్లా ఇల్లు సర్దుతుంది, పనులన్నీ చూసుకుంటుంది.
చాలా చలిగా ఉంది కదా. అవును చందు. కార్తిక్, మ్మ్. చాలా రోజుల తర్వాత ఇవాళ చాలా రిలీఫ్గా ఉంది కదా. ఇన్ని కష్టాల తర్వాత అదృష్టం కొద్దీ మనకు ఆంటీ ఆశ్రయం దొరికింది. అవును కార్తిక్, దేవుడు తప్పితే ఇంకెవరూ మనకింత సాయపడేవాళ్ళు కాదు. నలుపు తెలుపున కాటుక కళ్ళకు రంగు రంగు గలనిచ్చిందెవ్వరు, దిక్కులచ్చులకు రెక్కలు తొడిగిందెవరు, నిదుర మరిచిన రెప్పల జంటకు సిక్కు బరువారు ఇచ్చిందెవ్వరు, బుక్కను నుపులో మెరుపై వచ్చిందెవరు. ఏమైంది? కార్తిక్, బాగా రాత్రి అయింది, వెళ్దామా? ఆ చందు, నువ్వు వెళ్ళి నీ రూమ్లో పడుకో, నేను ఆరేసిన బట్టలు తీసుకొస్తాను. ఓకే. పాప తప్పిపోయిందా? నేను వెతుకుతాను, నేను చూస్తానుగా. లక్ష్మి బయటికి తీసుకెళ్ళి ఉంటుంది. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అది లక్ష్మి, తన పాప. మీరు వెళ్ళండమ్మా, మీరు వెళ్ళండి. అది కాదు లక్ష్మి, తన పాప. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండమ్మా. అది కాదు. వెళ్ళండి. బావున్నావా మహాబలి? బోనులో పడ్డ ఎలికని బాగున్నావా అని పిల్లి అడిగినట్టుగా ఉంది.
విధి విచిత్రం. ఆ ఎలుకతోనే పెళ్లికి అవసరం పడింది మహాబలి. నీకు నాకు మధ్య పగలు ప్రతీకారాలు అవసరమా మహాబలి? మనిద్దరం ఒక అంగీకారానికి వస్తే ఇద్దరికీ మంచిది. ఉం? నీ కూతురికి మెడికల్ సీట్కి 5 లక్షలు కావాలి కదూ? అది నేను రేపే అరేంజ్ చేస్తాను. అందుకుగాను నువ్వు నాకు సాయం చేయాలి. ఏంటి, నమ్మకం కలగడం లేదా? నమ్మాలి మహాబలి. ఈ యశోదర చెప్తోంది కదా, నమ్మక తప్పదు. నన్ను నువ్వు బ్లాక్మెయిల్ చేయడం, నిన్ను నేను బ్లాక్మెయిల్ చేయడం, ఈ 2 బ్లాక్మెయిల్స్ వల్ల లాభం ఉండదు. అదే ఇద్దరం కలిసి ఓ పెద్దవాడిని బ్లాక్మెయిల్ చేస్తే ఇద్దరికీ ఉపయోగం. ఏమంటావ్? ఏం చేయాలి? నీకు శ్రీధర్ నెంబర్ తెలుసుగా? తెలుసు. ఫోన్ చేసి ఒక విషయం చెప్పాలి. చెప్పండి. ఏం చెప్పాలి? నీకో కూతురుంది, అది బతికే ఉంది, కానీ ఇప్పుడు చావబోతోంది. ప్రమాదంలో ఉంది అని చెప్పు చాలు. ఎక్కడని చెప్పాలి? ఎక్కడని డోర్ నంబర్తో సహా చెప్పడానికి నేనేం నీకులా పిచ్చిదాన్ని కాదు మహాబలి. వాడు ఇండియా అంతా పిచ్చి కుక్కలా కూతురి కోసం తిరగాలి, తిరిగి తిరిగి చావాలి. చచ్చే ముందు కూతుర్ని చూడాలి, కూతురి పరిస్థితి చూసి అప్పుడు వాడు గుండె పగిలి చావాలి. చెయ్యి. నేను చెప్పిన దానికంటే ఒక్క ముక్క ఎక్కువ చెప్పావు, నీ కూతురు మెడికల్ కాలేజ్లో కాదు, పోస్ట్ మార్టం రూమ్లో ఉంటుంది. చెయ్యి. హలో. నీకు ఒక కూతురుంది తెలుసా? ఆ అమ్మాయి ఇప్పుడు ఆపదలో పడబోతోంది. ఎవరు నువ్వు? నేనెవరనేది నీకు అనవసరం. నేను మాత్రం నిజమే చెప్తున్నాను. ఇండియా వచ్చి నీ కూతుర్ని కాపాడు. ఇది అబద్ధమని ఆలస్యం చేశావనుకో, నీ కూతురి ప్రాణాలు పోతాయి. హలో హలో. శ్రీధర్, ఎలా అయినా నా కూతుర్ని కాపాడుకోవాలి, నా కూతుర్ని కాపాడుకోవాలి. నిజంగా నాకు నంబర్ అవసరమైనప్పుడు నిన్ను 4 తన్నైనా తీసుకోగలను, కానీ ఇప్పుడు వాడు పడే నరక నాకు కావాలి, నంబర్ కాదు. ఇది నీకు భయపడి వేరే సిం వేయలేదు మహాబలి. వాడు మళ్ళీ ఇదే నంబర్కి డయల్ చేస్తాడు. అందుకని వాడు ఇండియాకొచ్చి కుక్కలా తిరుగుతాడు, పిచ్చివాడిలా ఈ నంబర్కి డయల్ చేస్తాడు. ఈ నంబర్ మాత్రం వాడికి దొరకనివ్వను. రేపు మీ అమ్మాయి ఫీజు పంపిస్తాను, టెన్షన్ పడకు.
ఏంటంత అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశావు? ఆఫీస్లో ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉందో తెలుసా? ఈ రోజు ఈ ఎండి శ్రీధర్ గారు చాలా చాలా సాధించారు. హా, పెద్ద గొప్పలే. విషయం చెప్పు. ఈ గొప్పతనం నాది కాదు, ఇదిగో నా ఎదురుగా ఉన్న యశోధరాదేవి గారిది. వాట్? మై డియర్ యశు, నువ్వు చెప్పినట్టుగానే ఈ టెండర్ కోట్ చేశాను. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. బై ద బై, నేను అనుకున్నట్టుగా గనక ఈ టెండర్ కోట్ చేసుంటే ఈ పాటికి ఏ క్లబ్ లోనూ ఫుల్గా తాగేసి ఫ్లాట్ అయిపోయావండి. నా పని గోవిందా. అందుకే ఈ జీనియస్ ని పక్కనుంచుకోమనేది. అందుకే కదా నిన్ను నా కంపెనీకి సీఈఓగా చేసుకుని నెత్తి మీద పెట్టుకుంటున్నాను. అంతొద్దులే గాని టెండర్ సక్సెస్ చేసినందుకు ఒట్టోటి మాటలేనా? గిఫ్ట్ గట్రా ఏం లేవా? అయ్య బాబోయ్, నీకు గిఫ్ట్ ఇవ్వకుండా నేను బ్రతకగలనా? 1 సెకండ్. ఏదో ఈ పేదవాడి స్మాల్ గిఫ్ట్. జస్ట్ 3 lakhs. అవునవును, 3 లక్షలతో గిఫ్ట్ ఇచ్చారు కదా పాపం, ఎంత బీదవారో. థ్యాంక్ యూ వెరీ మచ్. యశు, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు నా పక్కన ఉంటే నాకు కొండంత అండ, కొండంత ధైర్యం. రియల్లీ ఐ మీన్ ఇట్. యశు, నువ్వు నాతో మాట్లాడుతూ ఉంటే ఏ ప్రాబ్లం అయినా సరే ఇట్టే సాల్వ్ చేయగలను. ఎనీహౌ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అ లాట్. గుడ్ మార్నింగ్ అంకుల్. వెరీ బ్యాడ్ మార్నింగ్. అంకుల్? అవునమ్మా, నిన్నంతా ఎక్కడికి వెళ్ళావు? రాత్రి డిన్నర్ నాతో చేస్తానన్నావా? సారీ అంకుల్, రాత్రి ఆఫీస్ ఫైల్స్ చూసేసరికి 1 అయింది తెలుసా? ఆఫీసు ఆఫీసు. నీకు నా కొడుకు శ్రీధర్కి ఇల్లు పట్టదు కదా, ఇద్దరికిద్దరే సరిపోయారు. బాస్ లేరా అంకుల్? నీ బాస్కి ముసలాడి కంటే కాన్ఫరెన్స్లు కాకరకాయలు ఎక్కువ కదమ్మా. అయ్యో, కాకరకాయ అంటే గుర్తొచ్చింది. ఈ రోజు మీకోసం స్పెషల్ గా స్వీట్ తెచ్చాను. స్వీటా? జోకు లేకు. నా ఒంట్లో షుగర్ ఉందని ఇంట్లోనే షుగర్ లేకుండా చేసిన దానివి నా కోసం స్వీట్ తెచ్చావు, అది నేను నమ్మాలి. అయ్యో అంకుల్, నిజమే, షుగర్లెస్ స్వీట్ అంకుల్. నిన్న ఫ్యాక్టరీకి ఒక ఫారినర్ వచ్చాడు. అతనికి కూడా షుగర్ ఉంది, కానీ స్వీట్ తింటుంటే ఇదేంటి అని అడిగాను. అప్పుడు ఒక పౌడర్ చూపించి, ఇది షుగర్ పేషెంట్స్ కోసం స్పెషల్ గా తయారు చేశారు, షుగర్ ఫ్రీ పౌడర్ అని చెప్పాడు. ఆయన్ని కాక పట్టేసి ఆ టిన్ నొక్కేశాను. రియలీ? కమాన్ కమాన్, మళ్ళీ బాస్ వస్తే పంచాయతీ పెడతాడు. వాడి మొహం, షుగర్ ఫ్రీ అని చెప్తే నోరు మోస్తాడు. అయ్యో అంకుల్, మీ అబ్బాయి షుగర్ ఫ్రీ అంటే ఫ్రీగా వచ్చిన షుగర్ అనుకుంటాడు గాని అస్సలు నమ్మడు. నిజమే, వాడిది మట్టి బుర్రే. అమ్మాయి సోదరా, వాడికి ఆఫీస్ పనుల్లోనే కాదమ్మా, జీవితాంతం నువ్వే మా వాడికి తోడుగా ఉండాలి. అదే నా కోరిక. మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరినట్టే. ఏం కోడలి పిల్ల, ఇంత శుభవార్త చెప్తే నోరు తీపి చేసేదేమైనా ఉందా లేదా? అయ్యో, అక్క, వైదేహి అక్క. ఎక్కడికి వెళ్ళింది?